ఈరోజుటి ప్రోమో అయితే వచ్చేసింది. ఈరోజు ప్రోమోలో చాలామంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. సెలబ్రిటీస్ అంటే మరి పెద్ద పెద్ద సినిమా హీరోలని చెప్పనేసి ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. అందరూ పాత 'బిగ్ బాస్' కంటెస్టెంట్సే. సో, మాక్సిమం వాళ్ళే వచ్చారు. కాకపోతే వాళ్ళు రావడం వల్ల ఇప్పుడుండే కంటెస్టెంట్స్‌కి ఒక ప్రాఫిట్ అయితే ఉంది. ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. అదేంటో కాదండి. సో, ఆ సెలబ్రిటీ ఫ్యాన్స్ ఎవరైతే కొంతమంది ఉంటారు కదా! ఆ ఫ్యాన్స్ వీళ్ళకి ఓటింగ్ ఏసే అవకాశం 100% ఉంటది. సపోజ్ మన నిఖిల్‌కైతే అమర్‌దీప్ వచ్చారు కదా! సో, లాస్ట్ సీజన్‌లో అమర్‌దీప్ రన్నర్ అప్ దాకా వచ్చారు. దాంతో పాటు ఆ ఫ్యాన్ బేస్ అనేది కొంచెం ఉంది. సో, ఆ ఫ్యాన్ బేస్ అందరూ ఏం చేస్తారు ఇప్పుడు నిఖిల్‌కి ఓట్లేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాని తర్వాత మన సన్నీ వచ్చారు కదా! టేస్టీ తేజ కోసం. సో, ఆ సన్నీకి ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళు టేస్టీ తేజకి సపోర్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. దాంతో పాటు శ్రీ సత్య గారు యష్మి కోసం వచ్చారు. సో, వాళ్ళ బాండింగ్ ఆ ఫ్రెండ్‌షిప్ ఏదైతే ఉందో సో, వాళ్ళ సీజన్‌లో ఏదైతే ఆమెకి ఫ్యాన్ బేస్ ఉంది. కొన్ని ఓట్స్ పడ్డాయో ఆ ఓట్స్ అన్నీ ఇప్పుడు మన యష్మికి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఇలా సెలబ్రిటీస్ రావడం వల్ల వాళ్ళ ఓటింగ్ షేర్‌ని కూడా తీసుకొనొచ్చి ఈ కంటెస్టెంట్స్‌కి ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను. సో, మాక్సిమం కొంచెం ఇది ఎవరికైతే కొంచెం లో ఓటింగ్ పడుతుందో ఈ పెద్ద పెద్ద ఎవరైతే టాప్‌లో ఉన్నారో ఇంతకుముందు 'బిగ్ బాస్‌లో' ఉండేవాళ్ళు. సో, వాళ్ళ ఓటింగ్ షేర్ గాన పడితే ఖచ్చితంగా వీళ్ళు కూడా టాప్‌లోకొచ్చే అవకాశం 100% ఉంటుంది. దాంతో పాటు ఇన్సైడ్స్ గురించి మాట్లాడితే మాత్రం సో, వాళ్ళు ఏదైతే కొంచెం ఇట్లా చేయండి, అట్లా చేయండి అని చెప్పనేసి ఐడియాస్ ఇస్తున్నారో దాన్ని తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా టాప్ 5లోకి ఎంటర్ అయ్యే అవకాశం 100% ఉంటది. సో, మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ.